భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు, ఆది అంతము మధ్య అనేటువంటి లేనటువంటి వాడు ఈ విశ్వాంతరాళాన్ని కూడా సృష్టించి విశ్వాంతరాళం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మకి మనం ఒకవేళ మనకి కనుక ప్రత్యక్షమైతే మనము ఏమి ఇవ్వగలము? అలా భగవంతుడు ఉన్నాడా లేడే అనేటువంటి మీమాంసని పక్కన పెడితే ఒకవేళ ఉన్నాడు అనుకుంటే ఆయన లేడు అనేది సమస్య లేదు. ప్రతి అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఒక శక్తి అనేటువంటిది ఉంది కాబట్టి వాటిలో అంతరాత్మలు ఉన్నాయి కాబట్టి ఆత్మ అంటే శక్తి ఉంది కాబట్టి ఆత్మ ద్విధం చేతి జీవాత్మ పరమాత్మ, జీవుల్లో ఉండే జీవాత్మ బయట ఉండేది పరమాత్మ. ఈ రెండిటికి కూడా అనుసంధానం చేసేది ఈ నమస్కార ప్రక్రియ. దీన్నే అంజలి అంటారు. అందుకోసం ఒక మహాకవి గారు చాలా సునిశ్చితమైనటువంటి పదాలతో తెలుగులో ఉన్నటువంటి అందరికీ అర్థమయ్యే పదాలతో ఆ భగవంతుని గురించి ఎంతో ఆర్ద్రంగా, నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు కనపడితే మనం ఏమి ఇవ్వాలి, మనదంటే అసలు ఏముంది మనం ఇవ్వడానికి, అన్నీ ఆయనే ఇచ్చాడు, మనమేమి ఇవ్వగలం అనేటువంటిది వింటే మీకు కళ్ళనీడ పర్యంతం అయ్యేటువంటి భావాలతో ఆయన చాలా బాగా రాశారు. ఆయన పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అని 3 ఖండకావ్యాలు రచించారు. అందులో ఉదయశ్రీ అనే దాంట్లో చాలా ఖండకావ్యాలు ఉన్నాయి. ఖండాలు అంటే ఒక్కొక్క భాగంగా ఉన్నాయి. అందులో అంజలి అనేటువంటి ఒక ఖండకావ్యం, అంటే ఒక పద్యం ఉన్నా 2 పద్యాలను 3 అది ఒక కావ్యమే. ఈ రోజుల్లో మోడర్న్ పొయిటరీలో పూర్వంలాగా ఇంతంత బుక్స్ ఉండాల్సిన అవసరం లేదు. అందులో అంజలి అనేటువంటిది ఒకటి. ఇది ఘంటసాల గారు కూడా గానం చేశారు. అయితే నేను నా సొంత బాణీలోనే నేను పాడుతున్నాను. నా యొక్క రాగం నేనే సమకూర్చినటువంటి స్వరం. అంటే పూర్తిగా 3వ పద్యం అయితే పూర్తిగా నాదే, మిగిలిన 2 అయితే కొంచెం ఎక్కడ విన్నాను, ఆయన ఎక్కడ విన్నవి నా దానికి సొంతంగా కలిపేసుకొని నా సొంతంగానే పాడినట్టు లెక్క. నా రాగాల్లోనే పాడాను. ఆయన పాడిన రాగం వేరు. ఇప్పుడు కూర్చుండ మా ఇంటి అనే పద్యానికి ఆయన కళ్యాణ రాగం మీద పెట్టారు, నేను వేరే రాగంలో పాడాను. అలాగే పుట్టబోయేడు బొల్లి బుజ్జాయి కోసం అనే రాగం హంసానందిని రాగంలో పాడారు, నేను అందులో పాడాను, కానీ బాణీ కొంచెం వేరు. అలాగే ఇంకో పద్యంలో కూడా నేను అది పూర్తిగా నా సొంతం. అది ఘంటసాల గారు పాడినట్టుగా లేదు, ఎక్కడ దొరకలేదు. అయితే కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, ఏంటి ఆ కుర్చీలు లేవంటావు, ఇప్పుడు ఎక్కడ చూసినా కుర్చీలే కదా అనొద్దు. అంత విరాట్ స్వరూపం వస్తే మనం ఎక్కడ కూర్చోబెట్టగలం? ఈ కుర్చీలు సరిపోతాయా? ఆయనకి ఏ పూలతో పూజ చేస్తాం, ఎన్ని పూలు సరిపోతాయి? ప్రపంచంలో పూలన్నీ పోసినా కూడా మొత్తం అన్ని విశ్వాంతరాళం మొత్తం ఖగోళం మొత్తం కూడా వ్యాపించాడు ఆయన. ఏం నైవేద్యం పెడతావు? కానీ నేనేమి ఇవ్వాలి, మరి ఒకవేళ వస్తే నేనేమి ఇవ్వాలి అనేటువంటి భావం అన్నమాట. సార్ ఇవన్నీ ఎందుకు సార్, ఈ పద్యాలు ఎందుకు, ఇవన్నీ మాకేంటి ఉపయోగం దీనివల్ల అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు. మన మాతృభాష తెలుగు. కంపల్సరీగా మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు 3 భాషలు నేర్చుకొని తీరాలి. అందులో మొట్టమొదటిది మాతృభాష. ఆ మాతృభాష అంటే తల్లి నుంచి మనకి రక్తస్పర్శగా వచ్చినటువంటిది. ఇది జీవితాంతం మళ్ళీ ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని భాషలైనా నేర్చుకోండి, అది ఖచ్చితంగా మనకి వచ్చి తీరాలి సంపూర్ణంగా. అంటే దాదాపుగా మనకి దాని మీద కమెంట్ రావాలి. ఆ తెలుగే మాట్లాడలేని దుస్థితిలో ఉండకూడదు. మన ఉనికి అది. అందులో ఈ పద్యం అనేటువంటి ప్రక్రియ ఇంకెక్కడా లేదు. సార్ పోయం ఉంది కదా సార్, పోయం వేరు, దోహే వేరు, చౌపాయి వేరు, తీహాయి వేరు, దేనికి దానికి వేరే ఉన్నాయి. పద్యం అనేది మాత్రం తెలుగుదే, తెలుగు సంపద అది. దానికి పేటెంట్ రైట్స్ మనవే, అది ఎవరికి ఇవ్వకండి దయచేసి. అలాంటి పద్యాన్ని మనం ఎంత చక్కగా దాన్ని పరిమళించేట్టుగా మనం పాడగలం మనకు వచ్చినటువంటి గొంతుతో. ఇలాంటి పద్యాలు మనం ఎక్కడైనా కూడా మీరు వినండి, పిల్లలకి నేర్పించండి, తెలుగును కూడా నేర్పించండి. తెలుగును ఒక ఉద్యమంలాగా నేర్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎవరన్నా క్లాసుల ప్రకారం కానీ, లేకపోతే అసలు ఏం రాని వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలుగుని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ, నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్పుతున్నారు. PKNR లక్ష్మి గారిని ఒక ఆమె నేర్పుతారు. మీరు కావాలంటే ఆమెను సంప్రదించవచ్చు, లేకపోతే నా ఫోన్ నెంబర్కి కూడా మీరు సంప్రదించవచ్చు. ఆమె ఫోన్ నెంబర్ మీకు ఒకసారి ఇస్తున్నాను, 9490438522, 9490438522 ఆమె నెంబరు. నా నెంబర్ నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. మీరు ఆన్లైన్లో సంగీతాలు కానీ, సంగీతంతో పాటు ఇంకా చాలా నేర్పిస్తున్నాను, భజనలు, ఇవన్నీ కూడా మనకి ఒక సంస్కారాలు నేర్పాలనే ఉద్దేశంతో నేను ఒక ప్రయోగాలు చేస్తున్నాను. ఇందులోనే పద్యాలు, పద్య కుసుమాంజలి. ఇది అంటే పద్యం అనేటువంటి కుసుమాలు సమర్పిస్తున్నాము భగవంతుడికి.
అనే ఉద్దేశంతో పద్య కుసుమాంజలి అని పేరు పెట్టి దీంట్లో నాకు వచ్చినటువంటి పద్యాలన్నీ కూడా పెడుతున్నాను. ఇవన్నీ ఫ్రీగానే నేర్పుతున్నాం. అందరూ ఇంకా ఆన్లైన్లో ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా సంప్రదించవచ్చు. దానికి వాట్సాప్లోనే సంప్రదించాలి. 9010253695 నా నెంబర్ అది. 9010253695. మీకు తెలుగు కావాలన్నా, నా యొక్క ఈ సంగీత కార్యక్రమాలు కావాలన్నా, ఏది సంకీర్తనలు, హార్మోనియాలు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను నేను. దేనికి ఏ ప్రోగ్రామ్కైనా వాయిస్తాను. క్లాసికల్, క్లాసికల్, లైట్ మ్యూజిక్, ఫోక్, లేకపోతే హరికథలు, బుర్రకథలు, డ్రామాలు, దేనికైనా సరే. అలాంటిది ఏదో కాస్త భగవంతుడు నాకు అది ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. వైలిన్ వాయిస్తాను, తబలా వాయిస్తాను, హార్మోనియం ఏది కావాలంటే అది మీకు కంప్లిమెంట్ చేస్తాను. మ్యూజికల్ ఆర్కెస్ట్రాల్లో వాయిస్తాను, పాడతాను. ఘంటసాల పాటలు కానీ కొత్త మంచి పాటలు, మీనింగ్ఫుల్ పాటలు మాత్రమే నేను పాడదు. ఏది పడితే అది పాడను. నాకు అది ఇష్టం ఉండదు. నా టేస్ట్ ప్రకారమే పోతుంటాను. డబ్బులు వచ్చినా సరే, రాకపోయినా సరే, నేను జీవించగలిగినా సరే, జీవించలేకపోయినా సరే, ఇదే పద్ధతిలో పోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఒక మంచి సాంప్రదాయాన్ని, మంచి వాసనని, మంచి తావిని ప్రజలకు అందించాలి అనేటువంటిది నా యొక్క ఇంటెన్షన్, భావన. సో ఇప్పుడు మనం మొదటి పద్యాన్ని నేను పాడుతున్నాను. కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, ఇది ఏ రాగం సార్, ఏది చెప్పండి అని. ఈ రాగానికి వాస్తవంగా 3-4 పేర్లు ఉన్నాయి. ఇదేంటంటే పద్యాలు పాడేవాళ్ళు డ్రమటిక్లో దీన్ని ముల్తాన్ అంటారు. యాక్చువల్గా ముల్తాన్ కాదు, ముల్తాన్ రాగం వేరే ఉంది హిందుస్థానీలో. కానీ వాళ్ళు ముల్తాన్ అంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలో శుభపంతు వరాళి అని ఒక రాగం ఉంది, 45వ మేళకర్త. దాని నుంచి తీసి పడేస్తే సుభాళి అనే రాగం వస్తుంది. ఇది సుభాళి అనే రాగంగా చెప్పొచ్చు క్లాసికల్గా చెప్పాలంటే. హిందుస్థానీ సాంప్రదాయంలో చెప్పాలంటే దీన్ని గుర్జరీ తోడి అంటారు. ఇలా దీనికి పేర్లు వేరున్నాయి. సార్ మీరు ఈ పేరు అన్నారు, అక్కడ ఆ పేరు వచ్చింది అంటారని చెప్తున్నాను నేను. మామూలుగా మీరు ముల్తాన్ అనుకోండి, క్లాసికల్ వాళ్ళు సుభాళి అనుకోండి, హిందుస్థానీ వాళ్ళు గుర్జరీ తోడి అనుకోండి. కూర్చుండ మాయట కుర్చీలేవు, కూర్చుండ మాయట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరుపను. రావయ్య స్వామి, నీ కుర్చీ నేను వేయలేను కానీ నా ప్రణయాంకం నా తొడ మీద కూర్చోదా అంటున్నాడు అనమాట. కూర్చుండ మాయట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరుపను. పాద్యములిడమాకు పన్నీరు లేదు, కన్నీళ్లతో కాళ్ళు కడుగనోటి. నీ కడిగే అంత నీళ్లు నాకు లేవు స్వామి, నువ్విచ్చినవే. ఈ కన్నీళ్లు కూడా నువ్విచ్చినవే. కన్నీళ్లతో కాళ్ళు కడుగనోటి, పూజకై నీ పూజకై మావీట పుష్పాలు లేవు, పూజకై మావీట పుష్పాలు లేవు, హృదయాంజలులే సమర్పింపనోటి. నైవేద్యమిడమాకు నారికేళము లేదు. నీకు అంత కొబ్బరికాయ కొట్టాలంటే నా దగ్గర ఎక్కడుంది స్వామి? నైవేద్యమిడమాకు నారికేళము లేదు, హృదయమే నా హృదయమే చేతికదియనోటి. ఇది నాదే స్వామి, నువ్వు నాకు ఇచ్చిందే కదా, నువ్వు ఇచ్చిందే నేను నీకు సమర్పించుకుంటున్నా, నా హృదయాన్నే ఇచ్చుకుంటున్నాను. ఇంతకన్నా నేను నైవేద్యం పెట్టలేదు. నైవేద్యమిడమాకు నారికేళము లేదు, హృదయమే నా హృదయమే చేతికదియనోటి. కానీ
లోటు రానియనున్నతలోన నీకేం లోటు లేకుండా నేను చూసుకుంటా. హామీ నాది. నాకు ఏది ఉంటే అందులోనే, నాకున్నంతలోనే నేను లోటు లేకుండా చూసుకుంటాను. లోటు రానియకున్నంతలోనే నీకు రమ్మో రమ్మో దయసేయుమాత్మపీఠముపైకి అమృత ఝరిచదు నీ పదాంకములయదు కోటి స్వర్గాలు మలిపిచుకొనుచు తండ్రి 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 కూర్చుండమాయ మొత్తం ఒకసారి పాడతాను చూడండి. కూర్చుండమాయట కుర్చీలు లేవు, కూర్చుండమాయట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరుపనుటే పాద్యములిడమాకు పన్నీరు లేదు, కన్నీళ్లతో కాళ్ళు కడుగనోటి పూజకై నీ పూజకై మావీట పుష్పాలు లేవు, పూజకై మావీట పుష్పాలు లేవు, హృదయాంజలులే సమర్పింపనోటి నైవేద్యమిడమాకు నారికేళము లేదు, నైవేద్యమిడమాకు నారికేళము లేదు, హృదయమే నా హృదయమే చేతికదియనోటి లోటు రానియనున్నంతలోన నీకు లోటు రానియనున్నంతలోన నీకు రమ్మో రమ్మో దయసేయుమాత్మపీఠముపైకి అమృత ఝరిచదు నీ పదాంకములయదు కోటి స్వర్గాలు మలిపిచుకొనుచు తండ్రి తండ్రి ఈ విధంగా మంచి భక్తుడు ప్రార్థిస్తాడు. తర్వాత మరి ఒక పద్యం. ఈ పద్యాన్ని హంసానందిని అనేటువంటి రాగంలో సమకూర్చాను. ఇది హిందుస్థానీలో అయితే వాళ్ళు మార్వా థాట్లో రాగ్ సోహిని అని అంటారు. ఆ రాగ్ సోహిని అనేటువంటి రాగం ఇది కూడా చాలా భావం, చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక మీరందరూ కూడా వీక్షిస్తున్నారు కాబట్టి నేను పాడగలుగుతున్నాను. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. ఇప్పుడు పుట్టేటువంటి పిల్లవాడి కోసం ముందుగానే ఆ ఫుడ్ అంతా రెడీ చేసి పెడుతున్నాడు ఆ భగవంతుడు. ఆ పొదుగు గిన్నెలో ఆ పౌలు పోసి పోసి ముందుగానే రెడీ, అంతా ప్లానింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ డిజైన్ బై గాడ్.
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఆయనే ముందే డిజైన్ చేసి పెట్టుకుంటాడు. ప్రతి దానికి, ప్రతి కలయికకి ఎంతో మీనింగ్ ఉంటుంది. తర్వాత 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 ఆ కథంతా నడపాలి. ఇప్పుడు శ్రీనివాసుడు అంటే శ్రీనివాస్ కథ పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు మొత్తం కథ అంతా నడపాల్సిన వాడు ఆయనే కాబట్టి అంతా ప్లానింగ్ ముందుగానే ఆ యొక్క ఫుడ్ రెడీ చేసి పెడుతున్నాడు. చూడండి ఎంత మీనింగ్ ఉంది. ప్రతి జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులతికి అతికి పాక్కుంటూ వెళ్ళిపోతుంటాయి క్రీపర్స్, లతాంగులు. వాటికి చిన్న చిన్న లేత చిగుళ్ళని ఎంతో సుకుమారంగా వాటికి అతికి అవి పాగుతున్న కొద్దీ, పెరుగుతున్న కొద్దీ వాటికి ఆకులు 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 పుష్పాలు, మొగ్గలు అన్నీ కూడా సమకూర్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కలికి వెన్నెలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులతికి అతికి ఇంకేం చేస్తున్నాడు చూడండి. పూల కంచాలలో రోలంబములు అంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదలకి వాటికి ఫుడ్ కావాలి. మరి సమ్ ఎగ్జాంపుల్స్ ఇవి, కొన్ని మాత్రం, ఇంకెన్నో చేస్తాడు, కొన్ని చెప్తున్నాడు ఆ కవి. పూలు అంటే కంచాలంటే వాడి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి తెల్లవారకుండా మొగ్గలలోన చొరబడి చూడండి, ఇవింత చూడండి. తెల్లవారకుండా మొగ్గలలోన చొరబడి వింత వింతల రంగులేసి వేసి చిన్న బడ్ ఉంటుంది. బడ్ అంటే మొగ్గ. ఆ మొగ్గను మనం తీసామనుకోండి, మీకు ఏమైనా కలర్స్ కానీ ఏమైనా కనపడతాయి, వాసన కానీ పసరకంపు కొడతాయి. అదే భగవంతుడు న్యాచురల్గా తెల్లారేపుగా సుమాలన్నీ కూడా వికసించినప్పుడు ఎంత అందంగా ఉంటాయి. అందాలు ఆ లోపల ఆ కలర్స్ ఎవరేసారు? ఆ చిన్న మొగ్గ లోపల దూరి. అందుకని ముందు రోజే ఆయన దూరేసేసి అందులో పెయింటింగ్ వేసి అట్టి పెడతాడంట ఆ కవి భావన. తెల్లవారకుండా మొగ్గలలో నజరబడి వింత వింత ఆ వింత వింతల రంగులు, ఈ సప్తవర్ణాలు, వాటి కాంబినేషన్లు, అందులో ఎన్ని రకాల పూలు, ఎన్ని రకాల అందాలు. వింత వింతల రంగులేసి వేసి తీరికేలేని విశ్వ సంసారమదు. ఇలాంటివి ఎన్నో. ఈ విశ్వం అనేటువంటి సంసారం అయింది ఆయన కుటుంబం ఇది. ఇంకెన్ని పనులు ఆయన నిర్వర్తించాలి. మరి తెల్లవారకుండ మొగ్గలలో నదరబడి వింత వింతల రంగులేసి వేసి తీరికేలేని విశ్వ సంసారమదు. మరి నువ్వు అలసిపోవా స్వామి? నాకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా. అలసిపోయితివేమో దేవాదిదేవ ఒక నిమేషంబు విశ్రమింతువు గాని. కనీసం ఒక్క నిమిషం పడుకోవయ్యా స్వామి. ఎక్కడ పడుకుంటానయ్యా? ఎక్కడ పడుకున్నా ఎవడో ఒకటి, ఇంతమంది ఎవడో ఒకటి లేపుతూనే ఉంటాడు కదా. వద్దు వద్దు, అక్కడెక్కడ పడుకోవద్దు. నేను ఒక ప్లేస్ చూపిస్తాను నీకు. అలసిపోయితివేమో దేవాదిదేవ ఒక్క నిమేషంబు విశ్రమింతువు గాని. రమ్మో రమ్మో తెరచితి మా కుటీరము తలుపు. స్వామి అక్కడ మా ఇంట్లో పడుకో, నేను ఎవరికి చెప్పను. లోపల పడుకో, హాయిగా నువ్వు ఎంతసేపు పడుకుంటావు పడుకో, తర్వాత నీ కార్యక్రమం మళ్ళీ లేచాక నువ్వు చేసుకుంది కానీ అంటున్నాడు ఆ భక్తుడు. అమాయక భక్తుడు కాదు, చాలా మేధావిని భక్తుడు ఆయన కూడా. మొత్తం పద్యం అంతా ఒకసారి నేను వినిపిస్తాను. ఈ భావాన్ని మొత్తం చెప్పి చాలా ఎక్కువ టైం పడుతుందని సింపుల్గా అక్కడక్కడ మాత్రమే చెప్పాను. మీకు కూడా అర్థం, సింపుల్ పదాలే ఉన్నాయి కాబట్టి. మొత్తం ఒకసారి పాడు. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు
పలుకు పాలు పోసి పోసి కలికి వెన్నెల్లూరు చలువ దోసిల్లతో లతలకు మారాకులతికి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి తెల్లవారకుండ మొగ్గలలోన జొరబడి తెల్లవారకుండ మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగులేసి వేసి తీరికేలేని విశ్వ సంసారమాదు అలసిపోయితివేమో దేవాదిదేవ ఒక నిమేషము విశ్రమింతువు గాని ఒక నిమేషము విశ్రమింతువు గాని రమ్మో రమ్మో తెరచితిమా కుటీరము తలుపు తెరచితిమా కుటీరము తలుపు. ధన్యవాదాలు. ఇంకొక పద్యం కూడా ఉంది, అది హిందోళం అనేటువంటి రాగంలో నేనే స్వరకొచ్చాను. అది దాన్ని హిందుస్థానీ సాంప్రదాయంలో మాల్కోజ్ అంటారు. మాల్కోజ్ రాగంలో చేశాను నేను అది. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక మొత్తం అంధకార బంధరం, మొత్తం ప్రళయం, జగత్ప్రళయం అయిపోయాక మొత్తం శూన్యం అంతా, ఏమి కటిక చీకటి ఏమి కనపడినటువంటి సమయంలో అప్పుడు ఆయన మళ్ళీ సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన కూడా లైటింగ్ కావాలంట. మనకు సడన్గా కరెంటు పోతే ఏ అగ్గిపెట్టో ఏ మ్యాచ్ బాక్సో ఏ టార్చ్ లైట్ ఎత్తుకుతాం కదా. మరి ఆయన పెట్టుకున్నాడు 2 లైట్లు, పగలొకటి రాత్రి ఒకటి. పగటిది సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు. ఆ లోకాల చీకట్లు పోగొడటానికి రవి చంద్ర దీపాలు గగన, మరి వాటిని నిలబెట్టాడు. అక్కడ స్ట్రీట్ లైట్లు వేసుకున్నాడు. మరి ఎవరిని వచ్చి పగలగొడితే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ భావం చూడండి, ఎంత సునిశ్చితమైన భావం. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక. ఇంకేం చేస్తున్నాడో చూడండి. జగతిపై పడవచ్చు
జలరాశి కెరటాల మామూలు మేరకు మడువలేక. జలరాశి సముద్రాలు, సప్తోదధులు, సప్త సముద్రాలు. మనకు తెలుసు భూమి కన్నా 3 రెట్లు నీరు ఎక్కువ. మరి అంత నీరు దీనికి కమ్మేయలేదా? మొత్తం అదంతా విజృంభించేస్తే మొత్తం మూసుకుపోతుంది కదా, మొత్తం జలార్ణవం అయిపోతుంది కదా. అందుకోసం దానికి ఒక ఎంతవరకు ఉండాలో అంతవరకు దాన్ని నియంత్రించాలి. అంత శక్తివంతమైనటువంటి రెండవ భూతం. పృథివీ ఆప్ తేజో వాయు ఆకాశ కాల దిక్కు. మన 9 పదార్థాలు ఉన్నాయి. పృథివీ ఆప్ తేజో వాయు ఆకాశ అనే పంచభూతాల్లో రెండవ భూతం అది. దాన్ని ఎలా నియంత్రించాలి? అదొక కాన్స్టెంట్. భూమి మీద రాకూడదు. అంత జాగ్రత్తగా చూస్తుంటేనే ఎప్పుడన్నా ఒక్కోసారి ఏ సునామీలో లేకపోతే ఉప్పెనలో వస్తున్నాయి. దాన్ని చాలా కంట్రోల్ చేయాలన్నమాట. అది జగతిపై పడవచ్చు జలరాశి కెరటాల మామూలుగా ఉండేట్టుగా. ఎంతవరకు అంతవరకు మామూలు మేరకు మడువలేక. ఇంకేం చేస్తాడు? పనిమాలి ప్రతిరోజు ప్రాణి కోటుల గుండె గడియారముల కీలు కదుపలేక. ఈ గుండె ఉంది కదా, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుంది. దీనికి ప్రతిరోజు కీ ఇవ్వాలంట. ఇంతకుముందు మనకు వాచ్లు ఉండేవి, రిస్ట్ వాచ్లు, ఆల్విన్, హెచ్ఎంటి వాచ్లు. వాటి కీ ఇచ్చుకుంటే పనిచేస్తుండేవి. ఇప్పుడు లేవు అవి. అదేవిధంగా ఆయన పనులన్నీ పక్కన పెట్టి కంపల్సరీగా చేస్తాడంట పొద్దున్నే. అసలు ఊరికే ఒక ఆయన భావన అది. అంటే ప్రతిరోజు ఈ పని కూడా అయిందే. ఇప్పుడు రాత్రి పడుకొని ఉంటాడు, తెల్లారి లేస్తాడో లేదో తెలియదు, టుప్పుకు నిద్రలోనే పోవచ్చు. అందుకోసం ఎప్పటికప్పుడు ఆ గుండె ఆగుతుందా కొట్టుకుంటుందా అని చూసుకుంటూ ఉంటాడు అక్కడ. పనిమాలి అంటే అన్ని పనులన్నీ పక్కన పెట్టి పనిమాలి ప్రతిరోజు ప్రాణి కోటుల. ఎన్ని ప్రాణులు ఉన్నాయి? 3 4 కోటాను కోట్ల జీవరాశులు. ప్రాణి కోటుల గుండె గడియారముల కీలు కదుపలేక. మరి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి జీవరాశి మొత్తానికి. అప్పుడేం చేస్తాడో చూడండి. అందాలు చిన్నద నీలాకాశ వీధిలో చుక్కల ముగ్గులు చెక్కలేక. ఆడవాళ్ళకి తెలిసింది. ఏ సంక్రాంతి కానీ ఏ కొత్త సంవత్సరం కానీ వచ్చిందంటే రాత్రిల్లా ముగ్గులు పెడుతూనే ఉంటారు. అది ఎంత కష్టమైన విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఈయన కూడా అంతే. రాత్రిపూట ఆ చుక్కల ముగ్గులు చెక్కలేక ఆకాశం ఆయనకి పెద్ద ప్లేస్ ఇచ్చారు, చుక్కల ముగ్గులు పెట్టుకోవయ్యా అని. అక్కడ పెట్టుకుంటూ ఉంటాడంట. అందాల చిన్నద నీలాకాశ వీధిలో చుక్కల ముగ్గులు చెక్కలేక. ఎంత శ్రమనందుచుంటివో ఏమ స్వామి. మరి ఆయన గురించి ఎవరు ఆలోచించాలి? ఆయన మన గురించి మనం కూడా ఆయన గురించి ఆలోచిస్తేనే కదా ఆయన మన గురించి ఆలోచిస్తాడు. అలా మంచి భక్తుడు మాత్రం ఆలోచిస్తాడు. ఎవరు మిగిలిన వాళ్ళే జరిగిపోతుందిలే, చెల్తేక గాడి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎలాదేంటి ఆగిపోతుందా నా కోసం అనుకుంటాడు. అలా కాదు, ఆయన కష్ట సుఖాలు కూడా ఆలోచిస్తున్నాడు. ఎంత శ్రమనందుచుంటివో ఏమ స్వామి. కానీ పాపం ఈరోజు నా దగ్గరికి వచ్చావు. అడుగిడితి వెట్లు నేడు మా గడపలోన. మరి నేనేం చేయాలయ్యా నీకు? నేను చేతైంది ఒకటి చేస్తాను. గుండె కుదిలించి నీ మోదు కుప్పబోదు. నా గుండె మొత్తం కుదిలించేసి నీ పాదాల దగ్గర పెట్టేస్తాను. నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. గుండె కుదిలించి నీ మోదు కుప్పబోదు. అందుకోవయ్య హృదయ కుసుమాంజలులను. మొత్తం ఒకసారి పాడతాను. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక. జగతిపై పడవచ్చు జలరాశి కెరటాల మామూలు మేరకు మడువలే.
ఎంత శ్రమనందుచుంటివో ఏమో స్వామి, అడుగిడితి వెట్లో నేడు మా గడపలోన, గుండె కుదిలాచి నీ మోదు కుప్పబోతు, అందుకోవయ్య హృదయ కుసుమాంజలులను. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి. మన పిల్లలకి, మన భావితరాలకి ఇలాంటి పద్యాలన్నీ మీకు వచ్చినవి అన్నీ కూడా నేర్పిస్తూ ఉండండి. వాళ్ళకి వచ్చే సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్ ఇలాంటప్పుడు సమయాన్ని వేస్ట్ చేయకుండా, ఈ యొక్క గాడ్జెట్స్కి అంకితం కాకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, మనం మాన్యువల్గా మనం చెప్పేది ఇంకా పవర్ఫుల్ ఉంటుంది అనేది కూడా నా అభిప్రాయం. గాడ్జెట్లో ఏదో చూసుకుని టైం పాస్ చేస్తారు కానీ అది ఇక్కడ గుర్తుపెట్టుకోరు. ఆన్లైన్లో నేర్చుకోవచ్చు సార్, గూగుల్లో నేర్చుకోవచ్చు సార్, ఏమీ రాదు. మీరు చూసుకోండి కావాలి. మాన్యువల్గా మనిషి ముఖతః వచ్చేవి చాలా ఎంతో కల్చర్గా, ఎంతో స్టాండర్డ్గా నిలబడతాయి. అవి ఎన్నున్నా వెళ్ళిపోతుంటాయి, ఏది గుర్తుండదు. మీకు ఏది కావాలంటే అప్పుడు డిక్షనరీలో గూగుల్లో చూసుకుంటావు, తర్వాత అడిగితే మనకి గుర్తుండదు. చూసుకోండి ఒకసారి, అందరూ ఆలోచించండి. నా యొక్క ఈ ప్రశ్నని, తెలుగుని ఏ విధంగా నేర్పించాలో, ఏ విధంగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో నిలబెట్టుకోవాలో, ప్రపంచంలోని అత్యద్భుతమైనటువంటి భాష, ప్రాచీనమైనటువంటి మధురమైన భాషని ఏ విధంగా మనం కాపాడుకొని, ఇప్పుడు ఇంగ్లీష్ని ఎంత వ్యాప్తి చేసుకున్నారో మనం కొంతైనా, ఎందుకంటే ప్రపంచంలో తెలుగు కూడా ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో వేల మంది, లక్షల మంది మాట్లాడుతున్నారు, ఇతర దేశాల్లో కూడా. అందుకు అది తక్కువది అనుకోవద్దు. దీన్ని కూడా కాపాడుకుందాం. ఎంతో అత్యుత్తమైన, ఎంతో మధురమైనటువంటి భాష ఇది. అందుకోసం నేను యొక్క తెలుగు ప్రేమికుడిగా, లవర్ ఆఫ్ తెలుగు, మీ అందరికీ చేతులు వంచి, శిరస్సు వంచి, పాదాభివందనం చేసుకుంటూ తెలుగుని కాపాడండి మహాప్రభువు అని నేను వేడుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ముందు మంచివాళ్ళుగా మారాలి, ఆ మంచివాళ్ళు సుఖంగా ఉండాలి. చెడు పెరగకూడదు. మంచిని పెంచండి, మంచిని ప్రేమించండి, మంచికి మాత్రమే సపోర్ట్ చేయండి. దానికోసం జీవితాన్ని అర్పించినా కూడా పర్వాలేదు. చెడుని సపోర్ట్ చేసుకుంటే మన స్వలాభం కోసం, స్వలాభాపేక్ష కోసం ఏదో ఉన్న వాళ్ళని, ధనవంతుల్ని పొగుడుకుంటూ మనకేంటి లాభం అనుకుంటూ, అలా స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా జీవన ప్రయాణాన్ని జీవించాలి. మనం బతకడం కాదు, బతుకుతాం. మనం బతికిన కాలంలో మనం ఎంతకాలం మనం జీవిస్తున్నాం అంటే మీనింగ్ఫుల్గా బతికాం అనేటువంటిది జీవించడం అండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.